ఈనాడు గ్రూప్స్, మార్గదర్శి చీట్స్, ప్రియా పచ్చళ్ళు, శ్రీ ఉషాకరణ్ మూవీస్, రామోజీ ఫిలిం సిటీ వంటి ఎన్నో గొప్ప సంస్థలకు అధిపతి అయిన రామోజీరావు గారు ఈరోజు అస్తమించారు. పాలిసినీ తరఫున ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇక విషయానికి వస్తే, జగన్ రెడ్డి రామోజీరావు గారి చివరి రోజుల్లో ఆయనను సాక్షిలో విషం చిమ్ముతూ అనేక ఆర్టికల్స్ వ్రాయడం ద్వారా రామోజీరావు గారిని నరక యాతనకు గురి చేశాడు. అట్ ది సేమ్ టైం జగన్ రెడ్డి పెట్టిన బాధలను డైల్యూట్ చేస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు చివరి రోజుల్లో రామోజీరావు గారికి అంతులేని ఆనందాన్ని ఇచ్చారు. అందరికీ తెలిసిన విషయమే, రామోజీరావు గారి లక్ష్యం వైఎస్ఆర్సీపీ పతనం. ఆ పతనం కూడా మామూలు పతనం అయి ఉండకూడదు, అధపాతాళానికి తొక్కివేయబడాలి. ఆ పని చేసి చూపించింది జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎంతో మేధావి అయిన రామోజీరావు గారికి టీడీపీ స్థాయి ఏంటో, టీడీపీ సత్తా ఏంటో తెలియనిది కాదు. ఒకవేళ టీడీపీ సింగిల్గా పోటీ చేసి ఉంటే 2019 జనరల్ ఎలక్షన్స్లో లాగే చిత్తుగా ఓడిపోయి ఉండేది. ఆ పరిస్థితి రాకుండా కాపాడిన వాడు పవన్ కళ్యాణ్ గారు. ఇక కౌంటింగ్ రోజైన జూన్ 4వ తేదీ రామోజీరావు గారి జీవితం మొత్తానికి బహుశా బెస్ట్ డే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనను మానసికంగా చిత్రహింసలకు గురిచేసిన జగన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కేవలం 11 ఎమ్మెల్యే సీట్లతో చిత్తుగా ఓడిపోయింది. ఆ రకంగా తన చివరి రోజుల్లో రామోజీరావు గారు అంతులేని ఆనందానికి గురయ్యారు. ఆ ఆనందానికి మూలకారకుడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే రామోజీరావు గారి ఆత్మ ఖచ్చితంగా శాంతిస్తుంది, అంతేకాకుండా జనసేనానిని దీవిస్తుంది.